ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. నా ప్రాణం పోయినా సరే ఎలాగైనా రవిని కాపాడుకోవాలనుకుని రెడీ అయ్యి తన మొబైల్ తీసుకొని మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. తన ఎదురుగా రవిని పట్టుకొని శంకర ఉంటాడు. అనిల్ కంగారుగా స్వామి మీరు ఇక్కడ అని అడుగుతాడు. శంకర అది తర్వాత, ముందు నీ స్నేహితుడిని లోపలి తీసుకొని వెళ్ళు పద. అలాగే రండి స్వామి అని ఇద్దరు కలిసి రవిని రూములోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. రవి దగ్గర మందు వాసన వస్తుంటుంది. స్పృహలో ఉన్నాడు. అనిల్ బాగా రవి వైపు చూసి షూస్ విప్పి బెడ్షీట్ కప్పుతాడు. తర్వాత శంకర్తో రండి స్వామి హాల్లో కూర్చొని మాట్లాడుకుందామని అంటాడు. శంకర కూడా సరే పద అని అంటాడు. అలా ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చుంటారు. అనిల్ వాటర్ తెచ్చి శంకరకి ఇస్తాడు. శంకర వాటర్ తాగి గ్లాస్ టేబుల్ మీద పెడతాడు. అనిల్ అసలు ఏమైంది స్వామి, రవి మీకు ఎక్కడ కనబడ్డాడు? నా ఫ్లాట్ అడ్రస్ రవికి తప్ప ఇంకెవరికీ తెలియదు, మరి మీకెలా తెలిసింది? శంకర ఇలా చెప్పడం ప్రారంభించాడు. 4 గంటల ముందు సదానంద స్వామి అమ్మవారి దీక్షలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉన్న స్వామీజీకి రవికృష్ణ ఒంటరిగా కింద మీద పడుతూ లేస్తూ చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ ఆ ఇంటి వైపు వెళ్ళడం కనిపించింది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు. అంత సడన్గా కళ్ళు తెరవడం చూసి ఏమైంది గురూజీ? స్వామీజీ అపాయం ముంచుకొస్తుంది. శంకర చావుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. శంకర అయోమయంగా ఎవరి గురించి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? స్వామీజీ తనకి ధ్యానంలో కనిపించింది అంతా వివరించి చెబుతాడు. శంకర అంతా విని కంగారుగా ఇప్పుడేం చేద్దాం గురూజీ? స్వామీజీ శంకరకి ఏం చేయాలో చెబుతాడు. శంకర చేతికి ఒక తాయెత్తు కట్టి మనసులో అమ్మవారిని తలుచుకో, అతని ముందు ఉంటావు అని అతడిని తన స్నేహితుడి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా ఈ తాయెత్తు కట్టి తోడుగా ఉండు. రేపు ఉదయం ఇరువురిని వెంట పిలుచుకొని ఇక్కడికి రమ్ము అని ఏం చెయ్యాలో అంతా వివరంగా చెప్పి మళ్ళీ అమ్మవారిని స్మరిస్తూ ధ్యానంలోకి వెళతాడు. స్వామీజీ ధ్యానంలోకి వెళ్ళాక శంకర అమ్మవారిని తలుచుకోగానే ఆ పాడుబడిన ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు. రవి అందులోకి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేసేలోపే శంకర రవి చెయ్యి పట్టుకొని లాగుతాడు. రవి తాగడం వల్ల స్పృహ కోల్పోతాడు. తర్వాత రవి చేతికి తాయెత్తు కట్టి అక్కడి నుంచి కొద్ది దూరం నడిపించి మనసులో అమ్మవారిని తలుచుకోగానే అనిల్ ఫ్లాట్ ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడే అనిల్ బయటకు వచ్చి వీళ్ళని చూస్తాడు అంటూ జరిగినంత పూసగుచ్చినట్లు చెప్తాడు. అంతా విన్న అనిల్ భయపడినా కూడా సమయానికి స్వామీజీ శంకరాన్ని పంపించి కాపాడినందుకు శంకరకు కృతజ్ఞతలు చెప్తాడు. శంకర మాది ఏమి లేదు, అంతా అమ్మవారి దయ అని చేతులెత్తి అమ్మవారికి నమస్కరిస్తాడు. తర్వాత అనిల్కి కూడా స్వామీజీ ఇచ్చిన తాయెత్తు కడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ తాయెత్తు మీ ఇద్దరి చేతి నుండి తీయకండి. ఈ సమయంలో మనం కడు జాగ్రత్తగా ఉండాలి. సరే నువ్వు వెళ్ళి పడుకో, నేను ఇక్కడే ఉంటానని చెప్పి అనిల్ని పడుకోమని చెప్తాడు. ఇక్కడ ఆత్మ కోపంగా దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ నిన్ను వదలను రవి భూపతి,
ఎన్నాళ్ళని నా కంట పడకుండా ఉంటావో నేను చూస్తా. నీకు తోడుగా ఉన్న ఆ సదానంద అంతం చేస్తా. వికృతంగా నవ్వుతూ గాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ కోపంతో అలా చేస్తూ ఉంటే రవికి మెలకువ వస్తుంది. తల పట్టుకొని లేచి చూస్తాడు. అనిల్ ఫ్లాట్లో బెడ్ మీద ఉంటాడు. ఇదేంటి, నేను పబ్లో కదా ఉండాల్సింది, ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారబ్బా అని ఏమాయన తీసుకువచ్చాడని ఆలోచిస్తాడు. అప్పుడే అక్కడికి అనిల్ వచ్చి, అంతగా ఆలోచించకు, నువ్వు పబ్బులో పీకలాగా దాకా తాగి పడిపోతే బార్ ఓనర్ని మొబైల్లో లాస్ట్ కాల్ నా నెంబర్కి చూసి నాకు కాల్ చేశాడు. నేనే వచ్చి తీసుకువచ్చాను. అవునా? మరి నాకేం గుర్తు రావడం లేదు. గుర్తు రాకపోతే పోనీలే, ఇప్పుడు గుర్తు చేసుకొని ఉద్ధరించాల్సింది ఏముందిలే గాని. అయినా ఎన్నడూ లేనిది ఆ తాగడం ఏంటిరా? రాను రాను పిచ్చోడిలా అయిపోతున్నావు. నిన్ను ఇలా చూస్తే ఆంటీ వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. అంతా తెలిసి నువ్వు కూడా ఇలా అంటావేంట్రా? నీ బాధ నాకు తెలుసురా. ఈరోజు నైట్ అక్కడికి వెళుతున్నాం కదా, అంతా స్వామిది చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడకు. లేచి స్నానం చేసిరా. స్వామీజీ మన కోసం శంకర గారిని పంపించారు. ఆయన హాల్లో మన కోసం ఎదురు చూస్తున్నారు. అవునా? ఎప్పుడు వచ్చారా? మరి నన్ను ఎందుకు లేపలేదు? శంకర గారిని నైట్ వైట్ వేపించాం అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్తాడు. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి ఇద్దరు హాల్లోకి వస్తారు. రవి లేవకముందే డౌట్ రాకుండా శంకర అనిల్ ఇద్దరు స్నానం చేసేసి ఉంటారు. రవి రావడమే, క్షమించండి శంకర గారు, వెయిట్ చేయించినందుకు. పర్లేదు బాబు, టైం అవుతుంది, పదండి వెళ్దాం. సరే అని ఫ్లాట్కి లాక్ వేసి ముగ్గురు అక్కడి నుంచి కారులో సదానంద స్వామి ఆశ్రయానికి వెళ్తారు. అక్కడికి చేరుకున్నాక కారుని చెట్టు కింద పార్క్ చేసి ముగ్గురు కళ్ళు కద్దుకొని లోపలికి వెళ్తారు. అప్పటికే స్వామీజీ దీక్షలో ఉంటారు. వీళ్లను అలాగే నించుంటారు. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరచి వీళ్ళని చూసి కూర్చోండి అని కళ్ళతో సైగ చేస్తాడు. శంకర వచ్చి పాదాభివందనం చేస్తాడు. స్వామీజీ తల మీద చెయ్యి వేసి దీవిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా అలాగే చేస్తారు. తర్వాత శంకరతో పూజకి ఏర్పాట్లు చేయమంటాడు. శంకర సరే అని ఈ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిపోతాడు. కాసేపు ఉన్నాక ఇరువురిని తీసుకువెళ్ళి అమ్మవారి ముందు మృత్యుంజయ హోమం చేపిస్తాడు. అది అయిపోయాక శంకర ఇంకొకరితో వీరికి పలహారం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి గది చూపించండి అని చెప్పి శంకర స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఏమిటి శంకర ఇలా వచ్చావు? కింద కూర్చొని స్వామీజీ పాదాలు నొక్కుతూ, ఆ ఆత్మ ఎవరు గురూజీ? ఎందుకు అతని వెంట పడుతుంది? అతనికి ఆ ఆత్మ ఈగి ఉన్న సంబంధం ఏమిటి చెప్పండి గురూజీ. ఆ ఆత్మ ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుండి తీరని పగతో రగిలిపోతుంది. ఇది మామూలు ఆత్మ కాదు, 100 ఆత్మలతో తయారు చేయబడిన అతి భయంకరమైన ప్రేతాత్మ. ఇతని చావును కోరుకుంటుంది. ఇతని రక్తాన్ని తాగాలని తహతహలాడుతుంది. కానీ ఎందుకో అర్థం కావడం లేదు. అది తెలుసుకోవడం కోసమే ఈరోజు అక్కడికి మనం వెళ్తున్నాం. శంకర, భయంగా మరీ దానంతం లేదా గురుజీ? ఆ ఆత్మ ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటుందో అది బయటకు రాలేదా? స్వామీజీ, ఆ ఆత్మ బయటకు రాకుండా అప్పటి కాలంలో శరభానంద మహర్షి దిగ్బంధనం చేశారు. ఇది బయటకు రాలేక ఆ ఇంట్లోనే తిరుగుతూ పగతో రగిలిపోతుంది. ప్రతి ఒక్కదానికి అంతం అనేది ఉంటుంది. ఈ అబ్బాయి సాక్షాత్తు ఆ అమ్మవారి ద్వయంశంలో పుట్టాడు.
ఆ ఆత్మ అంతా మీతని చేతిలోనే ఉంది. ఈ అబ్బాయికి తోడుగా ఎల్లవేళలా ఆ అమ్మవారు తోడు ఉంటుంది. అంతా అమ్మవారి మీదే భారం. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు వెళ్ళి రాత్రి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లు చూడు. నేను పూజ చేయాలని చెప్పి శంకరాని అక్కడి నుంచి పంపించి సదానంద స్వామి పూజలో మునిగిపోతాడు. 2 గంటల పాటు సాగింది. పూజ అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చి తన మందిరంలోకి వెళ్ళి ఫలహారం భుజించి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అలా అలా రాత్రి కావస్తుంది. నైట్ భోజనం చేసేసి అందరూ స్వామీజీ మందిరంలో ఉంటారు. స్వామీజీ, శంకర, అన్ని ఏర్పాట్లు అయినట్టే కదా, ఏమైనా మర్చిపోయి ఉంటే వెళ్ళి చూడు. శంకర, అన్ని ఏర్పాట్లు సక్రమంగా నేనే దగ్గరుండి చూశాను గురూజీ. సరే, ఇంకో 2 గడియల తర్వాత మనం బయలుదేరుదాం. అందుకు సిద్ధంగా ఉండండి. ఏమాత్రం ఏమరపాటు జరిగినా అది మన ప్రాణాన్ని తీసేస్తుంది. జాగ్రత్తగా ఉండుము అని చెప్పి రవి మెడలో మధ్యాహ్నం తాను అమ్మవారికి చేసిన పూజలో ఉంచిన రుద్రాక్షమాల మెడలో వేస్తారు. రవికి ఇలాంటివి వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే స్వామీజీ వేయగానే దానిని తీసేయడానికి చూస్తాడు. స్వామీజీ ఆపి, తీయకు నాయనా, ఇది అమ్మవారి పూజలో ఉంచి తెచ్చాను. ఈ రుద్రాక్ష నిన్ను ఆ ఆత్మ నుండి కాపాడుతుంది. ఇది నీ మెడలో ఉన్నంత వరకు అది నీ నీడను కూడా తాకలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నీ నుండి తీయకు అని పదే పదే చెప్తాడు. రవి అనిల్ వంక చూస్తాడు. అనిల్ కళ్ళతోనే వేసుకో అని అంటాడు. రవికి ఇష్టం లేకపోయినా నరైన్ కోసం వేసుకుంటాడు. అనిల్ మనసులో ఇలా అనుకుంటాడు, స్వామీజీ అంతగా చెప్తున్నారంటే ఆలోచించాల్సిందే అనుకొని రవి వైపు తిరిగి, రే, ఎవరు చెప్పినా కూడా ఇది నీ మెడలో నుంచి తీయకు అని నాతోని ప్రామిస్ చేయి. రవి, నీకేమైనా పిచ్చారా? నేను ఇలాంటివి నమ్మను. కేవలం నరైన్ కోసమే వేసుకున్నా. నాకు ఇలాంటివి ఇష్టం లేదని నీకు కూడా బాగా తెలుసు. అయినా కూడా నన్ను ఎందుకు బలవంతం చేస్తున్నావు? అనిల్, నాకు తెలుసు రవి, బట్ నువ్వు రుద్రాక్ష తీసేస్తే ఆ ఆత్మ నిన్ను ఏమైనా చేస్తుందిరా. ప్లీజ్, నా కోసం కాదనకు అని ఏడుస్తూ చెప్తాడు. ఏంట్రా చిన్నపిల్లలిలా ఏడుపు? సరే, ఏడ్చకు. నీ మీద ప్రామిస్ నేను తీయను, సరేనా? చాలా థ్యాంక్స్ రా అని హగ్ చేసుకుంటాడు. రవి వైపు బాధగా, భయంగా, కలగలిసిన ఎక్స్ప్రెషన్తో చూస్తాడు. ఏం జరుగుతుందో ఏంటో అంతా అమ్మవారే చూసుకోవాలని అనుకుంటాడు శంకర. సదానంద శంకర భుజం మీద చేయి వేసి కళ్ళతోనే ధైర్యం చెప్తాడు. అలా రాత్రి 11 గంటలకు ఆశ్రమం నుండి పూజకు కావలసిన వస్తువుల్ని తీసుకొని కారులో బయలుదేరుతారు. కారులో కూడా స్వామీజీ కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాడు. కరెక్ట్గా రాత్రి 12:30 అనిల్ ఆ పాడుబడ్డ ఇంటి దగ్గర కారు ఆపుతాడు. స్వామీజీ కళ్ళు తెరిచి చూస్తాడు. చుట్టూ నిశ్శబ్దం. కంటికి కానరాని చీకటి అలుముకుంటుంది. అలా నలుగురు కారు దిగుతారు. శంకర పూజ వస్తువులు కారు నుండి తీస్తాడు. స్వామీజీ, అమ్మా, ఇంతకాలం నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ ఆత్మని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు తల్లి. ఇప్పటి వరకు నేను నిన్ను ఏమీ కోరలేదు. ఇప్పుడు అడుగుతున్నా, ఆ ఆత్మ నుండి ఈ అబ్బాయిని కాపాడు తల్లి అని మనసులో వేడుకుంటాడు. ఒక్కసారి అందరూ ఆ ఇంటి వైపు చూస్తారు. చూడడానికి భయం గొలిపేలా ఉంటుంది. బయటే చూడడానికి భయం గొలిపేలా ఉంది. ఇంకా లోపల ఎలా ఉంటుందో, నరైన్ లోపలికి ఎలా వెళ్ళాడో ఏంటో అని మనసులో అనుకుంటాడు అనిల్. ముందు స్వామీజీ వెళ్తుంటాడు. పక్కన టార్చ్ లైట్ వేసి నడుస్తుంటాడు. శంకర వీళ్ళ వెనుక భయంగా వస్తూ ఉంటాడు.
అనిల్ రవి ఎటువంటి భయం లేకుండా నరేన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఎదురుగా చూసిన నలుగురు అలా బొమ్మలా చూస్తుండిపోయారు. ఎందుకు అలా చూశారబ్బా? అసలు అక్కడ ఏముంది? మీకేమైనా తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్